ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ స్టేట్ డిఎస్సి 2024కి సంబంధించి మనకి 11,062 వేకెన్సీస్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డిస్టిక్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా అయితే కేటగిరీ వైజ్ అండ్ ఏ డిస్టిక్ సంబంధించి ఆ డిస్టిక్ వైజ్గా మనకైతే లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకి 18 to 51 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అర్హత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకైతే అంటే ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తే మాత్రమే మీకైతే అర్థం అవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి డిఎస్సి 2024కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 4th March 2024 అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి 4th March 2024 టు 2nd April 2024 అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 11,062 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఈ లింక్ పైన క్లిక్ చేసి మనమైతే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీకైతే ఇలా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి క్లిక్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీఎస్డిఎస్సి దీనిపైన క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ముందు మనకి డిస్ట్రిక్ట్ సబ్జెక్ట్ కమ్యూనిటీ వైజ్ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అయితే ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఇలా అయితే కేటగిరీ వైజ్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్ వచ్చేసి 37 పేజెస్ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరైతే డిస్ట్రిక్ట్ సంబంధించిన వేకెన్సీస్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి జిఎల్బి అని ఇవ్వడం జరిగింది. జి అంటే గవర్నమెంట్, ఎల్బి అంటే లోకల్ బాడీస్. టోటల్ వచ్చేసి మనకి అన్ని వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి 1000 రూపీస్ అయితే మనకి ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ చేసి 1000 రూపీస్ మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకి రిటర్న్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకి డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, వరంగల్, సంగారెడ్డి 11 డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఈ డిస్ట్రిక్ట్స్లో ఉండడం జరుగుతుంది. మీరైతే ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు. దాన్ని బేస్ చేసుకొని అయితే మీకైతే డిస్ట్రిక్ట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఉమెన్స్కి వచ్చేసి 33% అయితే రిజర్వేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. హారిజాంటల్లీ ఉమెన్ వాళ్ళకి 33% అయితే మనకి రిజర్వేషన్ అయితే కల్పించడం జరుగుతుంది ఇందులో వచ్చేసి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఇందులో వచ్చేసి మనకి గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్ జి అండ్ ఎల్బి ఇందులో వచ్చేసి మనకి డిఎస్సి 2024కి సంబంధించి రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి 80 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 20 మార్క్స్కి వచ్చేసి మనకి టీఎస్ టెట్, ఏపీ టెట్, సి టెట్ దీనికైతే 20 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ అయితే 80 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఒక్కొక్క పోస్ట్కి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ అయితే చేసి ఉండాలి. ఇందులో వచ్చేసి మనకి 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి 45% తోటి పాస్ అయితే సరిపోతుంది. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు మనకి బీఈడి అయితే చేసి ఉండాలి. దానికి సంబంధించిన సబ్జెక్టులు బీఈడి చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. ఇది లేకపోతే మనకి నెక్స్ట్ 4 years బిఏ బీఈడి లేదా బీఎస్సీ బీఈడి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అట్లీస్ట్ 50% మార్క్స్ తోటి అయితే పాస్ అయి ఉండాలి. లేదా ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్ వీళ్ళకి వచ్చేసి 45% తోటి పాస్ అయితే సరిపోతుంది. దానికి సంబంధించిన సబ్జెక్ట్లో పాస్ అయితే దీనికైతే అప్లికేబుల్. దీంతో పాటు మనకైతే పేపర్ 2 టీఎస్ టెట్ అయితే పాస్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఈ క్వాలిఫికేషన్తో పాటు ఇది ఉంటే దీనికైతే ఎలిజిబుల్. టీఎస్ టెట్ అన్నా, ఏపీ టెట్ అన్నా, సి టెట్ అన్నా ఉండాల్సి ఉంటుంది పేపర్ 2. నెక్స్ట్ వచ్చేసి మనకి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకైతే గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆప్షనల్ ఫిజిక్స్ లేదా మనకి కెమిస్ట్రీ ఇందులో అయితే పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. 50% అయితే వచ్చి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ బీసీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 45% వస్తే దీనికి సరిపోతుంది. వీరైతే అప్లికేబుల్.
ఇది లేకపోతే నెక్స్ట్ మనకి 4 ఇయర్స్ బీఏ బీఈడి లేదా బీఎస్సీ బీఈడి చేసిన వాళ్ళనే దీనికి ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ వచ్చేసి 45% తోటి పాస్ అయితే దీనికి సరిపోతుంది. పేపర్ 2లో వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ టెట్ టీఎస్ టెట్ అయినా ఏపీ టెట్ అయినా సీటెట్ అయినా ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, ఇందులో వచ్చేసి మనకైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆప్షనల్స్ బాటనీ లేదా జువాలజీలో అయితే కంపల్సరీ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అది ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్ అయితే 45% తోటి పాస్ అయితే సరిపోతుంది. అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 50% తోటి పాస్ అయితే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు బీఈడి కూడా చేసి ఉండాలి. దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎనీ సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఆ క్వాలిఫికేషన్ లేకపోతే నెక్స్ట్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 4 ఇయర్స్ బీఏ లేదా బీఈడి, బీఏ బీఈడి లేదా బీఎస్సీ బీఈడి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ 50% తోటి పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ వచ్చేసి మనకి 45% తోటి పాస్ అయితే దీనికైతే అప్లికేబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి దీంతో పాటు మనకి పేపర్ 2లో అయితే కంపల్సరీ ఏపీ టెట్ లేదా టీఎస్ టెట్ సీటెట్ అయితే క్వాలిఫై ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సంబంధించిన పోస్ట్ చూసుకుంటే మనకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ హిస్టరీ లేదా మనకి ఎకనామిక్స్, ఇందులో అయితే పాస్ అయిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ బీసీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి 45% తోటి పాస్ అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు బీఈడి కూడా చేసి ఉండాలి. బీఈడిలో వచ్చేసి మనకైతే సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. హిస్టరీ లేదా జియోగ్రఫీ, సోషల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, పాలిటిక్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇందులో అయితే ఏదో సబ్జెక్ట్లో అయితే మీరు బీఈడి క్వాలిఫై అయితే దీనికైతే అప్లికేబుల్. దీంతో ఈ క్వాలిఫికేషన్ లేకుంటే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి 4 ఇయర్స్ బీఏ బీఈడి లేదా బీఎస్సీ బీఈడి ఇది చేసి ఉన్న వాళ్ళు మనకి ఎలిజిబుల్. ఇందులో వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ 45% తోటి పాస్ అయితే సరిపోతుంది. రిమైనింగ్ పర్సన్స్ వచ్చేసి మనకి 50% పాస్ మార్క్స్ ఉంటే దీనికైతే అప్లికేబుల్. దీంతో పాటు మనకి పేపర్ 2 టీఎస్ టెట్ లేదా ఏపీ టెట్ సీటెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళు దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, దీనికి సంబంధించి చూసుకుంటే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్, గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్, ఇందులో చేసిన వాళ్ళైతే మినిమం 50% తోటి పాస్ అయి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ వచ్చేసి 45% తోటి పాస్ అయితే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ బీఈడి చేసి ఉండాలి. బీఈడి వచ్చేసి మనకైతే బీఈడి కోర్స్ విత్ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ యాజ్ ఎ మెథడాలజీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్, ఈ సబ్జెక్ట్లో చేసిన వాళ్ళైతే దీనికైతే అప్లికేబుల్. దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది లేకపోతే నెక్స్ట్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి 4 ఇయర్స్ బీఏ బీఈడి లేదా బీఎస్సీ బీఈడి చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ బీసీ మనకి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వచ్చేసి 45% తోటి పాస్ అయితే సరిపోతుంది. అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 50% పాస్ అయితే దీనికైతే అప్లికేబుల్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి పేపర్ 2 టీఎస్ టెట్ లేదా ఏపీ టెట్ సీటెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళు దీనికైతే మనకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. ఇది లేకపోతే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్కూల్ అసిస్టెంట్ తెలుగు, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి గ్రాడ్యుయేషన్ విత్ తెలుగు, ఇందులో అయితే గ్రాడ్యుయేషన్ అయితే మీరు చేసి ఉండాలి. యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఇన్ తెలుగు, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజెస్ ఇన్ తెలుగు, ఇందులో అయితే చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. దీంతో పాటు మనకి ఇది లేకపోతే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ తెలుగు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ తెలుగులో చేసిన వాళ్ళని దీనికి ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్ వచ్చేసి 45% వస్తే సరిపోతుంది ఇందులో మనకి. దీంతో పాటు మనకి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ బీఈడి కోర్స్ విత్ తెలుగు యాజ్ ఏ మెథడాలజీ సబ్జెక్ట్ ఆర్ లాంగ్వేజ్ పండి ట్రైనింగ్, ఇందులో చేసిన బీఈడి కూడా చేసి ఉండాలి. దానికి సంబంధించిన సబ్జెక్ట్లో వాళ్ళు మాత్రం దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఈ క్వాలిఫికేషన్ లేకపోతే నెక్స్ట్ మనకి 4 ఇయర్స్ బీఏ బీఈడి లేదా బీఎస్సీ బీఈడి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్ వచ్చేసి 45% తోటి పాస్ అయితే దీనికి సరిపోతుంది, అది తెలుగు సబ్జెక్ట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్గా మీకు ఓవరాల్గా డిగ్రీ మొత్తం 45% అయితే వచ్చి ఉండాలి. లాంగ్వేజ్ అయితే ఇది కంపల్సరీ తెలుగు, ఇందులో పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లికేబుల్. దీంతో పాటు మనకి పేపర్ 2 టీఎస్ టెట్ లేదా ఏపీ టెట్ సీటెట్లో అయితే మీరు పేపర్ 2 అయితే పాస్ అయి ఉండాలి, వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్కూల్ అసిస్టెంట్ హిందీ, దీనికి సంబంధించి మనకి డిగ్రీ విత్ హిందీ, డిగ్రీలో వచ్చేసి హిందీ సబ్జెక్ట్ అయితే ఉండాలి, ఇందులో చేసిన వాళ్ళు దీనికి అప్లికేబుల్. ఎస్సీ ఎస్టీ బీసీ
డిఫరెంట్ ఏబుల్ పర్సన్ వచ్చేసి 45% తోటి పాస్ అయితే దీనికి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ క్వాలిఫికేషన్ లేకపోతే మనకి నెక్స్ట్ 4 years BA BED లేదా BSc BED చేసిన వాళ్ళు అప్లికేబుల్. SC ST BC డిఫరెంట్ ఏబుల్ పర్సన్ వచ్చేసి 45% తోటి పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. పేపర్ 2 TS టెట్ AP టెట్ CTET ఇందులో కూడా క్వాలిఫై ఉన్న వాళ్ళు మాత్రమే అయితే దీనికైతే ఎలిజిబుల్. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ దీనికి సంబంధించి మనకి డిగ్రీ విత్ ఉర్దూ ఈ సబ్జెక్ట్ తో డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ దాంతోపాటు ఆప్షనల్ గ్రాడ్యుయేషన్ లిటరేచర్ ఇన్ ఉర్దూ ఇది చేసిన వాళ్ళైతే మీరు దీనికి ఎలిజిబుల్. ఇందులో వచ్చేసి మనకి సేమ్ SC ST BC డిఫరెంట్ ఏబుల్ పర్సన్ వచ్చేసి 45% తోటి పాస్ అయితే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీంతో పాటు BED కూడా ఉండాలి దానికి సంబంధించిన సబ్జెక్ట్లో. ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మనకి నెక్స్ట్ ఇది ఇవ్వడం జరిగింది 4 years BA BED లేదా BSc BED పాస్ అయితే సరిపోతుంది. SC ST BC డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ వచ్చి 45%, రిమైనింగ్ అదర్ పర్సన్స్ వచ్చి 50% తోటి అయితే పాస్ అయి ఉండాలి వాళ్ళు ఎలిజిబుల్. దీంతో పాటు మనకి పేపర్ 2 TS టెట్ లేదా AP టెట్ CTET పేపర్ 2 అయితే పాస్ అయి ఉండాలి వాళ్ళు మాత్రం దీనికైతే ఎలిజిబుల్. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబుల్, ఈ క్వాలిఫికేషన్ లేకుంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్న దీనికైతే ఎలిజిబుల్. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్కూల్ అసిస్టెంట్ కన్నడ దీనికి సంబంధించి మనకి ఇది అవసరం లేదు, కన్నడ వరకు అయితే మనకైతే ఉండదు. తెలుగు ఆల్మోస్ట్ అయితే తెలుగు హిందీ అంతే, మన తెలంగాణ నుంచి తెలుగు హిందీ అయితే ఉండడం జరుగుతుంది. ఇదైతే మనకైతే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించి చూసుకుంటే మనకి డిగ్రీ విత్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ ఎలెక్టివ్ ఫ్రమ్ ఇందులో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. SC ST BC వాళ్ళు వచ్చేసి 45% తోటి ఉంటే దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఈ క్వాలిఫికేషన్లో దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ 40% మార్క్స్. ఇన్ కేస్ ఆఫ్ SC ST BC ద మినిమమ్ మార్క్స్ షల్ బి 35%. వీళ్ళు మాత్రం దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా ఈ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు, ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా ఈ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇది దీంతో పాటు ఇది కూడా ఉండాలి, ఇవి రెండు ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది లేకపోతే ఇది ఒకటి ఉన్న దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా ఇది ఉన్న దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్ ఎట్ అప్పర్ ప్రైమరీ సెకండరీ లెవెల్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ దీనికి సంబంధించి మనకి డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. SC ST BC డిఫరెంట్ ఏబుల్ పర్సన్ 45% తోటి పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు BED అయితే ఉండాలి వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ టెట్ TS టెట్ AP టెట్ CTET వచ్చేసి పేపర్ 2లో అయితే పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లికేబుల్. నెక్స్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్ దీనికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ పోసెస్ ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి వాళ్ళు మాత్రం దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. SC ST BC వీళ్ళు వచ్చి 45% తోటి పాస్ అయితే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ DED లేదా 4 years బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇది చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ క్వాలిఫికేషన్ లేకపోతే ఈ క్వాలిఫికేషన్ ఉన్న దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ తోటి మనకి పాస్ ఇన్ పేపర్ 1 టెట్ TS టెట్ AP టెట్ CTETలో పాస్ అయిన వాళ్ళు దీనికైతే అప్లికేబుల్ దానికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్ ఎట్ ప్రైమరీ లెవెల్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ సెకండరీ గ్రేడ్ టీచర్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి మస్ట్ పోసెస్ ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అది వచ్చేసి 50% తోటి అయితే పాస్ అయి ఉండాలి. SC ST BC డిఫరెంట్ ఏబుల్ పర్సన్ వచ్చేసి 45% తోటి పాస్ అయితే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి DED స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే కంపల్సరీ చేసి ఉండాలి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ దానికి సంబంధించిన ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ ఏది ఉన్నో వాళ్ళు చేసిన వాళ్ళు దీనికి అప్లికేబుల్. దాంతోపాటు అయితే పేపర్ 1 TS టెట్ AP టెట్ లేదా CTETలో అయితే కంపల్సరీ క్వాలిఫై అయిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. లాంగ్వేజ్ పండిట్స్ చూసుకుంటే మనకి లాంగ్వేజ్ పండిట్ తెలుగుకి సంబంధించి డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. దానికి సంబంధించిన సబ్జెక్ట్ చూసుకుంటే మనకి తెలుగు ఇందులో డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. 45% SC ST BC డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ వాళ్ళు అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్తో పాటు ఇవి రెండు ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ క్వాలిఫికేషన్ లేకపోతే. అండ్ అన్ని పోస్టులకు సంబంధించి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ ఉర్దూ హిందీ దానికి సంబంధించి కన్నడ ఇవి మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మినిమం అయితే 18 years అయితే ఉండాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసుకుంటే మనకి 2nd July 1977 టు 1st July
2005 ఈ మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మాక్సిమం వచ్చేసి మనకి 46 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి వచ్చేసి 51 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లికేబుల్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి చెందిన వాళ్ళు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ నుండి దీనికి ఎలిజిబుల్ ఎవరైతే అప్లై చేసుకోనికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి 51 ఇయర్స్ ఉన్న దీనికి ఎలిజిబుల్. మనకి 5 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి మనకి 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ డిఎస్సి 2024 అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ కూడా మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. అది త్వరలో మనకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది మనకి. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ అయితే చెప్పడం జరిగింది. 11 ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ కూడా మనకైతే ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకైతే చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. రిటర్న్ టెస్ట్లో వచ్చేసి 80% అండ్ రిమైనింగ్ 20 వచ్చేసి మనకైతే టీఎస్ టెట్, ఏపీ టెట్ దాన్ని బేస్ చేసుకొని అయితే ఉండడం జరుగుతుంది. క్వాలిఫై వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఏపీ టెట్, టీఎస్ టెట్ వచ్చేసి మనకి మాక్సిమం మార్క్స్ అయితే 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి ఓసీలో 90 అండ్ బీసీకి 75, ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ వీళ్ళకి వచ్చేసి 60 మార్క్స్. ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సీటెట్ వాళ్ళకి వచ్చేసి మనకి ఓసీ 90 అండ్ బీసీ 75, ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్కి వచ్చేసి 60. వీళ్ళైతే దీనికైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ అండ్ స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే ఫ్రెండ్స్ మనకైతే జీవో నెంబర్ 51 దీని ప్రకారం అయితే మనకి స్కేల్ ఆఫ్ పే అయితే ఇలా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి దాంతోపాటు మనకి అదర్ దాన్ ఎస్ఏ, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ లాంగ్వేజ్ పండిట్ దీనికి సంబంధించి టోటల్ 2 hours 30 minutes అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ వెళ్ళడం జరిగింది. టోటల్ మనకి మార్క్స్ చూసుకుంటే మనకి టోటల్ మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్, టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 160 క్వశ్చన్కి సంబంధించి మనకైతే ఇది ఇవ్వడం జరిగింది. అండ్ రిమైనింగ్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు అయితే అక్కడి నుంచి అయితే క్లారిటీగా అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అయితే మరీ ఎక్కువ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.